హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూజ్ మై వరల్డ్. ఈరోజు మనం చూస్తున్న వీడియో ఏంటంటే అనకాపల్లి నూకాలం తల్లి పండుగ అండి. మీకు ఇక్కడ ఆల్రెడీ ఫోటో పెట్టాను కదా, చూసారు కదా. ఆ ఫోటో ఏంటంటే నూకాలం తల్లిది అనమాట. సో అలా డెకరేట్ చేశారు ఈసారి కొంచెం డిఫరెంట్గాన. అంటే మొత్తం కన్స్ట్రక్షన్ కూడా నీట్గా చేస్తున్నారు చుట్టూ కూడా. చూడండి, మేము వెళ్ళే దారిలో అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకు చూపిస్తున్నాను. మేము వచ్చేటప్పుడు కొంచెం పింక్ కలర్లోని ఫ్లవర్స్ ఉంటాయండి. సో ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ దాటిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాం కదా మీకు, ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్వి చెట్లు అవి వస్తూ ఉంటాయి. సో ఇదంతా బ్రాండెక్స్ అంటారండి, మీకు మేబీ వినే ఉంటారు. సో ఏంటంటే మనకి బ్రాండెక్స్ కంపెనీ అనేది ఉంటుంది. ఆ బ్రాండెక్స్ కంపెనీని దాటుకుంటూ వెళ్తూ ఉంటే ఇది వస్తుందన్నమాట, ఈ వే అనేది. బ్రాండెక్స్ అనేది అచ్యుతాపురం సైడ్, కూడమార్క్ సైడ్ అని చెప్పేసి అంటారు. మీకు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయవచ్చు, మీకు తెలుస్తుంది ఈజీగానే. ఒకవేళ లేదు మాకు తెలియదు అనుకుంటే మీకు సీతపాలెం బీచ్ అన్న లావుపాలెం బీచ్ అనేసి గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుందండి. అంటే ఇక్కడ మా ఊరు వచ్చేటప్పటికే లావుపాలెం. సో లావుపాలెం బీచ్ అనేది మా పక్కన సీతపాలెం అనమాట. ఇవి చాలా ఫేమస్ అండి, చూసారు కదా. ఇప్పుడు అదంతా దాటిన తర్వాత మనం అచ్యుతాపురం దాటేసాము. అచ్యుతాపురం దాటిన తర్వాత కొంచెం అంటే మర్రి చెట్లు అవి అంటారు కదా, ఇదిగోండి మర్రి చెట్లలాగా ఈ ఓళ్ళు అనేవి ఉంటాయి. సో అంటే మనం దాటే కొద్దీ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అవి వచ్చేటప్పటికి మనకి వినాయకుడివి, దుర్గాదేవి ఇలాంటి అమ్మవారి విగ్రహాలు తయారు చేస్తారు కదా. కుండలు, ప్రమిదలు, డిబ్బీలు ఇలాంటివన్నీ తయారు చేస్తారు అక్కడ. మనం అది కొంచెం దాటిన తర్వాత మనకి పెంకుటిల్లా ఉన్నాయి కదా, పెంకుటిల్లలో ఏంటంటే మనకి బెల్లం అది తయారు చేస్తారు చెరుకు నుంచి. ఇటువైపు వెనక చెరుకు అంతా వేస్తారు. చెరుకు, అరటిపళ్ళు, మనకి బియ్యము ఇలాంటివి, సన్ఫ్లవర్స్ ఇవన్నీ పండిస్తారనమాట రెండు వైపులు కూడా. మనకి ఏంటంటే మనం ఇవే మొత్తం అనకాపల్లి వెళ్ళే దారిలోని చాలా బాగుంటుందండి. అంటే మొత్తం నేచర్ ఉంటుందన్నమాట. మనకి ప్యూర్ ఎయిర్ అనేది ఉంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనం చూడండి ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి, చూసారా, పొలాలు అవి. మనకి ఇక్కడ మొక్కజొన్నలు కూడా వేస్తారండి. స్వీట్ కార్న్ అంటాం కదా, స్వీట్ కార్న్ వేస్తారు, జాంకాయలు వేస్తారు, గులాబీలు, బంతిపూలు, చామంతులు ఇవన్నీ కూడా వేస్తారండి ఇక్కడ. ఎందుకంటే మనకి పువ్వులు కూడా ఇటువైపు చాలా అంటే చాలా పండిస్తారనమాట. మనకి ఇవే దాటి వెళ్తూ ఉండగా మీకు కొంచెం దూరాన్న ఏంటంటే కొబ్బరి చెట్లు ఉంటాయి కదండి, సేమ్ కొబ్బరి చెట్లు లాగే కనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే కొబ్బరి చెట్లు కాదనమాట, పామ్ ఆయిల్ అంటారు కదా. అది కూడా చూడండి చెట్లలో చిన్నగా కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ ఏంటంటే పామ్ ఆయిల్ అవి పండిస్తూ ఉంటారు. మనం పామ్ ఆయిల్ అది వాడుతూ ఉంటాం కదా, ఆయిల్ కూడా పండిస్తారండి. మనం అది దాటి వెళ్ళాక చూసారా, మళ్ళీ ఇక్కడ డిఫరెంట్గా చూసారా చెట్లన్నీ. మనం ఈ చెట్లు అన్నీ దాటుకు వెళ్ళేటప్పటికి ఏంటంటే మనకి అనకాపల్లి వచ్చేస్తుందండి. అది దాటాక మనకి బ్యాక్ సైడ్ మనకి బ్యానర్లు కడతారు కదా, సో అలాగా చూపిస్తాను చూడండి మీకు. అదిగోండి ఇలాగా మనకి పెడతారు, అనకాపల్లి నూకాంబిక గుడికి వెళ్ళే దారి అని చెప్పేసి ఇలా పెడుతూ ఉంటారు. సో మీరు టెన్షన్ పడక్కర్లేదు. మనం చూడండి ఇది వే అండి, వెళ్ళే దారి. మనకి ఆ కట్అవుట్ వే చెప్పాను కదా, ఆ దాటి వెళ్ళిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఇలా మనకి ఎక్కడైతే ఈ చీరలు, పువ్వులు అన్నీ కనిపిస్తాయో మనం వచ్చేసామనేసి అర్థం చేసుకోవాలండి. ఇదిగోండి పక్కన చూసారా, ఇది ఎంత బాగుందో. ఇదేంటి ఇప్పుడు నేను కొత్తగా చూస్తున్నాను ఇది. సో మనకి ఇక్కడ బైక్స్ అవి పార్క్ చేసుకోవడానికి పక్కనే ఉందండి. మనకి చూపించాను కదా, ఇప్పుడు మీరు అక్కడికి వచ్చారంటే గుడికి వచ్చేసారు అనేసి. సో అక్కడ నుంచి మనం వెళ్ళడానికి పూజ సామాన్లు కానీ శారీస్ కానీ మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. మనం ఎక్కడైతే శారీస్ అవి కొంటున్నామో అక్కడ మన చెప్పులు అవి పెట్టుకోవడానికి కూడా వాళ్ళే చెప్తారనమాట, పెట్టుకోండి అనేసి. సో మనం ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. మనం స్టార్టింగ్ గుడిలోకి వెళ్ళేటప్పుడు కొంతమంది మొక్కుకుంటారు కదా, అంటే గుండు చేయించుకుంటాను ఇలాగా అనేసి. అది మనం చేయించుకోవడానికి ఫస్ట్ వెళ్ళాలండి. మనం వెళ్ళి ఇప్పుడు మనం చేయించుకున్న తర్వాత మళ్ళీ గుడిలోకి రావాలి. ఇదిగోండి ఈ లైన్ మొత్తం గుడిలోకి వెళ్ళే దారి. సో మనం పక్కన నడుస్తున్నాం కదా, మనం ఈ దారి అంతా వెళ్ళి మనం గుండెది చేయించుకోవాలి. సో గుండెది చేయించుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇదే దారి అంటే వస్తామండి. మనం ఈ దారి అంటే వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను. చూడండి ఇక్కడ ఫోటో పెట్టాను కదా, ఇది వచ్చేటప్పటికి గుడి గోపురం అండి. మనం చెప్పాను కదా లోన్కి వస్తామనేసి. ఇది వచ్చేటప్పటికి మనకి 200 రూపీస్ లైన్ అండి. ఆ పక్కన వచ్చేటప్పటికి 100 రూపీస్ లైను. ఆ పక్కన ఫ్రీ దర్శనం అనమాట, ఖాళీ లేదండి అస్సలు. చాలా అంటే చాలా రద్దీగా ఉంది. 200 రూపీస్ లైన్ వచ్చేటప్పటికే కొంచెం తక్కువగా అంటే స్పేషియస్గా ఉందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి పిల్లర్స్ అవిని. మనకి వీటిపైన అమ్మవారి విగ్రహాలు చూసారా.
జూమ్ చేస్తేనే మీకు కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా డీటెయిల్గా. సో మీరు టెంపుల్కి వచ్చి చూసారంటే చాలా క్లారిటీగా కనిపిస్తుందండి. ఇంకా మన గుడి మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఏంటంటే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదు. సో అందుకనేసి మనం రిటర్న్ వచ్చేటప్పుడు నేను మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను. మనకి అది రిటర్న్ వచ్చేటప్పుడు చూసారా, ఇప్పుడు కొత్తగా అదంతా నీట్గా చేస్తున్నారనమాట. ఇంకానా మీకు ఇక్కడ వచ్చేటప్పటికి మా వారు, పక్కనేమో మా మామయ్య గారు, ఆ పక్కన వచ్చేటప్పటికి అబ్బాయి వచ్చేటప్పటికి మా మరిది గారు అనమాట. సో ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఒకప్పుడు ముందు అక్కడ తీసేవారండి. గుండె అవి చేయించుకోవడం, తల వెంట్రుకలు అవి ముక్కలు చెల్లించుకుంటారు కదా, అక్కడ చేసేవాళ్ళు. అక్కడ నుంచి ఇప్పుడు వేరే దగ్గర మార్చేశారు. మనకి ఎక్కడ చూసినా కూడా మనకి ఇలా చిన్న చిన్న స్టాల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనం కొనుక్కోవడానికి. అంటే ప్రసాదాలు అవి కొనుక్కుంటాం కదా, ప్రసాదాలు అవి కొనుక్కోవడానికి. ఇక్కడ వచ్చేటప్పటికి చూసారా సిఎంఆర్ అని కనిపిస్తుంది కదా. సో అక్కడ ఏంటంటే మనకి చిన్ని ఏంటంటారు ప్రసాదాల కౌంటర్స్ ఉంటాయి కదండి. సో ప్రసాదాల కౌంటర్స్ అనేవి ఉంటాయన్నమాట. మన ప్రసాదాలు అవి అక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత చూడండి, మేము మా వారు ప్రసాదాలు అవి తేడానికి వెళ్ళారు. అంటే మేము మార్నింగ్ 7కి అలా వచ్చేసాము, 6కి బయలుదేరాము. ఇక్కడ వచ్చేటప్పటికి దర్శనం అయ్యేటప్పటికి 7 అయిపోయింది. ఆ పాప వీడియో చూసారా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకుందండి. ఎల్లో కలర్ తీసుకొని సగం ఊదేసింది. సగం ఊదిన తర్వాత ఏంటంటే నాకు బ్లూ కావాలని చెప్పింది. వాళ్ళు రిటర్న్ ఇవ్వరు కదండి. సో మీకు ఇప్పుడు చూపించుంటాను కదా, అక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ ఇవన్నీ కాటేజెస్ అండి. మ్యారేజ్ అయ్యి అక్కడ చూపించాను స్టార్టింగ్ వీడియోలో. అక్కడ ఏంటంటే మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, గ్రూమ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, బ్రైడ్స్, వాళ్ళకి రూమ్స్ అనేవి ఇవి కావాలంటే తీసుకోవచ్చు. లేదు అంటే ఇలా పండుగ టైంలోని మనం అక్కడ ఉండొచ్చు. ఇది వచ్చేటప్పటికి కొత్తగా క్రియేట్ చేశారు. ఇది కూడా చూడండి, మా పాప తీసుకున్న ప్రతి అమ్మవారి ఫోటో కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను మీకు. అంటే కొంచెం అమ్మవారిది ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అమ్మవారిని అనేసి పెట్టారనమాట. ఇక్కడంతా అంటే కూర్చొని ప్రసాదాలు తినడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న స్టాల్స్ అనేవి ఉంటాయి. వాటర్ బాటిల్స్ కానీ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంటాయండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ బయటకు వచ్చేసాం. మీకు ఏ వేలో అయితే వెళ్ళామో అదే వేలో వస్తామండి. ఇది వచ్చేటప్పటికి గుడి బయట అండి, ఎంట్రన్స్ కూడా ఇందులో నుంచే మనం వెళ్తాము స్టార్టింగ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.